పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని మంత్రి అన్నారు. ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాలలో ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. తర్వాత 2012లో కూడా అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అసలు ఊహించలేరు 10,000 ఇల్లు మన ఈ సిద్దిపేట జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 5,000 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా 30% వరకు స్లాబ్ లెవెల్ కూడా రావడం జరిగింది. అందరికీ ఇందిరమ్మ ఇల్లు లభిస్తుంది. అంతేకాదు ఇప్పుడు మళ్ళా వచ్చే ఈ సంవత్సరం ఇంకొక 2,000 ఇల్లు అంటే 6,000 ఇల్లు మన ఈ సిద్దిపేట జిల్లాకి శాంక్షన్